హాయ్ అండి. అందరికీ నమస్తే. కార్తీక మాసంలో 30 రోజులు కూడా 30 పురాణాల కథలు వింటే మనపై, మన కుటుంబంపై ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది ఎప్పటికీ ఉంటుందండి. ఇప్పటివరకు మన ఛానల్లో 10 అధ్యాయాల కథలైతే తెలియజేశాము. కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకైతే మెసేజ్ చేయండి. ఇందులో భాగంగానే కార్తీక పురాణం గురించి 11వ అధ్యాయం గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 11వ అధ్యాయంలో మందరుడు పురాణ మహిమ గురించి తెలుసుకుందాం. కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. ఇప్పుడు మనం మందరుడి కథ తెలుసుకుందామండి క్లుప్తంగా. వశిష్ఠుడు తన కథనం కొనసాగిస్తూ మందరుడు అనే ఒక దుర్మార్గుని కథను చెప్పారట. మందరుడు ఇతరుల ఇళ్లలో వంట చేసి మద్యం తాగి దొంగతనాలు చేసేవాడట. అతని భార్య మాత్రం చాలా పవిత్రమైన స్త్రీ. తన భర్త చేసే పాపాలను చూసి కూడా విచలించకుండా భర్తనే దైవంగా భావించి సదాచారవర్తనిగా జీవించేదట. ఒకరోజు మందరుడు తన భార్యతో సహా ఇతరులను చంపి ధనం దోచుకోవటానికి ప్రయత్నించాడు. అతను కూడా చంపబడ్డాడు. అతని భార్య మాత్రం హరినామ స్మరణం చేస్తూ పవిత్రంగా జీవించింది. ఒకరోజు ఒక ఋషి ఆమె ఇంటికి వచ్చి ఆమెకు కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలో పురాణం వినమని చెప్పాడట. ఆమె అలాగే చేసింది. ఆమె దేవాలయానికి వెళ్ళి ఋషి చెప్పినట్లుగా కార్తీక మాసంలో పురాణం వినటానికి వెళ్ళినప్పుడు అక్కడ కార్తీక మాసంలో పురాణం వినడం వల్ల వచ్చే ఫలితం గురించి తెలియజేస్తున్నారు కథగా. కార్తీక మాసంలో పురాణం వినడం వల్ల ఎంతటి పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని ఈ కథ ద్వారా తెలుస్తుంది. మందరుని భార్య పురాణం వినడం వల్ల ఆమె భర్తతో పాటు మరో 3 పాపాత్ములు కూడా మోక్షం పొందారు. అంటే పురాణం వినడం వల్ల కలిగే పుణ్యం అధికంగా ఉంటుంది. ఆమె చేసిన పుణ్యకార్యం వల్ల ఆమె మాత్రమే కాకుండా ఆమె భర్త, అతనితో పాటు చంపబడిన ఇతరులందరూ మోక్షం పొందారు. ఒక వ్యక్తి చేసిన పుణ్యకార్యం వల్ల ఇతరులకు కూడా మేలు జరగవచ్చు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసవ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు తెలియజేస్తవి. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమునందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. శ్రీ మహావిష్ణువు అర్చనానంతరం పురాణ పఠనం చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు. దీనిని గురించి మరి ఒక ఇతిహాసము చెప్పదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పసాగిరి. పూర్వము కళింగ దేశమునకు మందరుడు విప్రుడు గలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మద్యమాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జపన దీపారాధనాదికములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడు అయినను పతినే దైవముగా ఎంచి విసుగు చెందగా సకల లోపములను చేయుచు పతి వ్రత ధర్మమును నిర్వచించెను. మందరుడు ఇతరుల ఇంటి యందు వాడుగా పని చేయుచున్నాడు. ఇట్లు గడవక చిన్న వ్రతము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుడెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి
పోవుచుండు అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధన సచే వారు ఇద్దరినీ చంపి ధనము మూట కట్టుకొని వచ్చుచుండెను. సమీపమునందున ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై బడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకునికి కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ 4 కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచార వర్తినియై భర్తను తలచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్ఘపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీపారాధనలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామ స్మరణ చేయుచు జీవించుచున్న దానను. కావున నాకు మోక్ష మార్గము ప్రసాదించు అని బ్రతిమిలాడుకొనెను. ఆమె వినయమునకు ఆచరణమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకొని వచ్చెదను. నీవు ప్రదిమను వత్తిని తీసుకొని రావలెను. దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొనుము అని చెప్పి సాగెరు. అందుకామె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి అక్కడంతా కూడా శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారందరినీ ఆ రోజు రాత్రి ఆలయమునకు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె శ్రీ మహావిష్ణు చెంతలో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలు అగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సావాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచట నరకము మందు మరి 3 బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరియు 3 ఈ నరక బాధపడుచున్నారు. కాన నా యందు దయయుంది వానిని 2 వదిలింపు అని ప్రాధేయపడెను. అంతా విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై యుండెను. స్నాన సంధ్యాయదులు మాని పాపాత్ముడైనాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుని చంపి ధనమును అపహరించెను. 3వ వాడు వ్యాఘ్రహము. 4వ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి 12సి రోజున కూడా తైల లేపమును మధ్య మాంస భక్షణ చేసినాడు. అందుకే పాపాత్ముడైనాడు. అందుకే ఈ 4 నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన 3 కూడా ఉద్ధరింపు అని ప్రార్థించగా, అందులకు ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును, ఆ వ్యాఘ్రమునకు ప్రమిదెల ఫలము, కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునికి దారబోసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పగా, అందులకు ఆమె, అట్లే దారబోసెదను. ఆ 4 కూడా ఆమె వద్దకు వచ్చి
విమానం ఎక్కించి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినదో వింటివి కదా అని వశిష్ఠుల వారు అనుదిరి. ఈ కథ స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకాదశ సాధ్యమున 11వ రోజున 11వ అధ్యాయము పారాయణ అయితే సమర్థమైందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఈరోజైతే 11వ అధ్యాయం మంతరుడు పురాణ మహిమ, అలాగే ఈ కార్తీక మాసంలో పురాణాలు వినడం వల్ల వచ్చే ఫలితాల గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా. అందుకే ఈ మాసంలో, ఈ కార్తీక మాసంలో వీలైనన్ని పురాణాల కథలు మనం తెలుసుకుందాము. నేను కూడా ఇంకొక దగ్గర విని చదివి మీకైతే తెలియజేస్తున్నానండి. తెలియకుండా ఉన్న వారికి మాత్రమే అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. అలాగే రేపు మనం 12వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.